హాయ్. సి స్టార్ట్ చేద్దాం. లైక్ మీ అందరికీ మామూలుగా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఎనీథింగ్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే వాట్ ఆర్ థింగ్స్ ఏం కావాలి మనకి? ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మనకి ఏం కావాలి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి? ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి బేసిక్గా మనకు కావాల్సింది ఏంటంటే, మీరు ఏ పేజ్ చూసినా, ఎనీ అప్లికేషన్ లైక్ ఫర్ ఛాన్స్ అమెజాన్ అప్లికేషన్ ఆర్ ఎనీ అప్లికేషన్, ఇట్ మైట్ బి మొబైల్ అప్లికేషన్ ఆర్ ఒక ట్యాబ్లెట్ మీద, మొబైల్ మీద, ఆర్ వెబ్ అప్లికేషన్. మీ ఫోన్ మీద ఎనీ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా కావాల్సింది ఏంటి? యూఐ లెవెల్ ఫస్ట్ చూస్తాం. యాజ్ ఎ యూజర్గా మనం యూఐ లెవెల్ చూస్తాం. యూఐ లెవెల్ చూసేటప్పుడు మనకి ఏం కనబడతాయి? పేజెస్ కనబడతాయి. ఫస్ట్ లాగిన్ పేజ్ ఉంటుంది. మీరు జస్ట్ అయినా లాగిన్ పేజ్, తర్వాత ఒక హోమ్ పేజ్, తర్వాత డిఫరెంట్ పేజెస్. ఆ హోమ్ పేజ్ నుంచి డిఫరెంట్ పేజెస్కి వెళ్తూ ఉంటాం. సో ఈ కనబడేదంతా ఎలా డెవలప్ చేస్తారు? బేస్ మీద హెచ్టిఎంఎల్ మీద డెవలప్ చేస్తారు పేజెస్. దానికి దానికి ఫాంట్స్, కలర్స్, సిఎస్ఎస్ మీద డెవలప్ చేస్తారు. బేసిక్గా అయ్యే పని. ఈ తర్వాత జస్ట్ పేజెస్ కనబడి క్యాలెండర్ లాగా మనం చూసుకుంటూ వెళ్ళిపోరు కదా ఏ యూజర్ అయినా. నేను మొబైల్లో ఒక అప్లికేషన్ యూస్ చేసిన, వెబ్లో అప్లికేషన్ యూస్ చేసిన, ఏం చేస్తాం? ఈ అప్లికేషన్తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి. యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలంటే ప్రతి పేజ్లో పెట్టిన ప్రతి ఎలిమెంట్ రెస్పాన్సివ్ అవ్వాలి. యూజర్ దాన్ని అయినా రెస్పాన్సివ్ అవ్వాలి ఫస్ట్. సో రెస్పాన్సివ్ అవ్వడానికి ఏంటి? ప్రతి ఎలిమెంట్ వెనక లాజిక్ ఉండాలి. సో లాజిక్ రాస్తారు. సో ఈ లాజిక్ రాసేటప్పుడు ఏంటి? డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి లాజిక్ రాయడానికి. లైక్ జావాలో రాస్తారు, జేఎస్లో రాయొచ్చు, జావా స్క్రిప్ట్లోని. మొబైల్ అప్లికేషన్ అయితే కోట్లిన్లో రాస్తున్నారు ఇప్పుడు. డిఫరెంట్ పైథాన్లో రాయొచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాస్తాం. డిఫరెంట్ లాంగ్వేజ్లో లాజిక్ రాసి, సో యూజర్ ఇంటరాక్ట్ అయిన వెంటనే ఆ లాజిక్ రన్ అయ్యి యూజర్కి ఒక రిజల్ట్ చూపిస్తుంది. ఇది బేసిక్గా జరిగే డెవలప్మెంట్ ప్రాసెస్. సో ఓకే, ఈ మనకి యూఐ చూపిస్తాం, లాజిక్ రన్ చేస్తాం. కాకపోతే యూజర్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డేటా క్రియేట్ అయ్యింది, లేదా యూజర్కి మనం డేటా చూపిస్తాం. యూజర్ మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డేటా క్రియేట్ అయ్యింది, లేదా యూజర్కి డేటా చూపించాలి. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో డేటా బ్యాక్ ఎండ్లో ఈ డేటా వర్క్ జరగాలి. ఈ డేటాకి ఏంటో డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్లో ఒక డేటా మ్యాపింగ్ జరుగుతుంది. సో యూజర్కి ఏ డేటా చూపించాలి, ఏ డేటా చూపించకూడదు, ఇదంతా డేటాబేస్ క్రియేట్ అయ్యి ఆ డేటాబేస్లో మ్యాపింగ్స్ క్రియేట్ చేస్తారు. మ్యాపింగ్స్ క్రియేట్ చేసి మోడలింగ్ చేస్తారు, డేటా మోడలింగ్ చేస్తారు. మోడలింగ్ చేసి ఆ మోడలింగ్ బట్టి మనకు డేటాను చూపించడం, ఏ పేజ్లో ఏ డేటా ఉండాలి, ఏ డేటాని ఇన్పుట్ ఇవ్వగలరు, ఏ డేటాని ఇన్పుట్ చేస్తే ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దిస్ ఇస్ బేసిక్ డెవలప్మెంట్. ఇలా జరుగుతుంది. బేసిక్ డెవలప్మెంట్ అనేది ఇలా జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ని మనకి ఇక్కడ చేసేటప్పుడు ఈ డెవలప్మెంట్లో లాజిక్ రాయాలంటే ఒక జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, కొట్లిన్, డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చి తనకి డెవలప్మెంట్ తెలిసి ఆ లాజిక్ రాయగలరు. ఆ లాజిక్ రాసి ఆ లాజిక్ని టెస్ట్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆ లాజిక్ రాయడానికి కోడింగ్ చాలా టైం పడుతుంది. పేజెస్, చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. కోడ్లో ఎక్కడ ఫాల్ట్ వచ్చినా మళ్ళీ మొత్తం రూయిన్ అవుతుంది కదా. సో అంతేగా ఫ్రంట్ ఎండ్కి మనకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ డెవలపర్ ఆ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయాలి. అది ఇచ్చేసాక లాజిక్ దాంట్లో పెట్టాలి. మళ్ళీ బ్యాక్ ఎండ్కి ఏమో డేటాబేస్ మోడలర్ కావాలి, ఓ డేటాబేస్ డెవలప్మెంట్ టీమ్ కావాలి, డేటాబేస్ టెస్టింగ్ టీమ్. ఇట్స్ ఏం అడిగారా? ఎనీ డౌట్? ఫైన్ కదా. ఇలా డెవలప్మెంట్ జరగాలి. ఇది మన బేసిక్గా జరిగే ప్రాసెస్లో ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండ్ లాట్ ఆఫ్ మనకు ఒక లాంగ్వేజ్ రావాలి డెవలప్మెంట్లో. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు వీ హ్యావ్ మెనీ టూల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. లో కోడ్ డెవలప్మెంట్ టూల్స్ అంటే, లో కోడ్ డెవలప్మెంట్ టూల్స్ అంటే కోడింగ్ తక్కువ వాడి మనం డెవలప్మెంట్ చేయొచ్చు. కోడింగ్ అంటే బేసిక్ ఏ లాంగ్వేజ్ కోడింగ్ వాడం మనం ఇక్కడ. ఏ లాంగ్వేజ్ కోడింగ్ వాడడం, కాకపోతే మనం వాడే టూల్ ఒక లాంగ్వేజ్ బేస్డ్ మీద రన్ అవుతుంది. బేస్డ్ మీద రన్ అవ్వడం అంటే మనం ఒక ఇన్పుట్ ఇస్తాం. ఇప్పుడు మీరు గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఆడుతుంటే షూట్ చేస్తున్నారంటే లోపల కోడ్ షూట్ చేస్తుంది. బేసిక్గా బుల్లెట్స్ దాని నుంచి మీరు బటన్ నొక్కుతుంటే బుల్లెట్స్ బయటకు వస్తున్నాయి. సో అదేంటి, బటన్ నొక్కిన ట్రిగర్ అయ్యి లోపల కోడ్ రన్ అవుతుంది. సో అలాగా మనం చేసే దాంట్లో కూడా, మన లో కోడ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అయినా మనం చేసే దాంట్లో బేస్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో మనం ఒక ఎలిమెంట్ని వాడుతున్నాం, సంథింగ్ మనం జస్ట్ ఒక మైక్రోఫ్లో అని ఉంటుంది. దాంట్లో రిట్రీవ్ ఎలిమెంట్ అని ఒకటి వాడుతున్నాం అంటే, ఆ రిట్రీవ్ ఎలిమెంట్ కింద కోడ్ రాసి ఉంటుంది ఆటోమేటిక్గా. అది ముందే రాసుకుంటారు, అది మనకు అనవసరం ఆ కోడ్ అంతా. సో
ఆ బేసెస్ మీద, అలాగే మెండిక్స్ అనేది జావా బేస్ మీద రన్ అయ్యే టూల్ మెండిక్స్. సో ఇలా డిఫరెంట్ లో కోడ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్ బేసెస్ మీద రన్ అవుతూ ఉంటాయి. .NET జావా మీద రన్ అవుతుంది మెండిక్స్. సో అలా వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, పెగా, ఎపిఎన్ అని, మ్యూల్ సాఫ్ట్, డిఫరెంట్ టూల్స్ లో కోడ్ దాంట్లో. ఇప్పుడు మెండిక్స్ ఎందుకు ఇప్పుడు మోర్ ఇదంటే, మెండిక్స్ ఈజ్ మోర్ ఈజియర్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ఈజియర్. దీనిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు అండ్ మెండిక్స్కి ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. యాక్చువల్లీ బెటర్గా కనబడుతుంది. సార్ అంటే ఇప్పుడు మీరు మ్యూల్ సాఫ్ట్ అన్నారు కదా, మ్యూల్ సాఫ్ట్ అనేది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కదా. ఇప్పుడు మ్యూల్ సాఫ్ట్ కూడా ఇంటిగ్రేషన్ అంటే ఏం ఇంటిగ్రేషన్ చేస్తాం, ఏం అంటే చేస్తాం? డేటాబేస్ ఇంటిగ్రేషన్స్ అవే కదా చేసేసి. డేటాబేస్ని అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సేల్స్ అదే ఫోర్స్ ఇప్పుడు డేటా ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు, దాన్ని ఏం డేటా ఒక క్లౌడ్ దీంట్లోనో దేంట్లోనో కలుపుతుంది. అవును మ్యూల్ సాఫ్ట్ ఏం చేస్తుంది, దానికి నువ్వు లాజిక్ రాస్తావు కదా, ఈజీగా రాస్తున్నావు నువ్వు, మధ్యలో ఉండే దాన్ని నువ్వు ఈజీగా చేస్తున్నావు. అవును సార్. అది లేకపోయిన ఉంటే నువ్వు వేరేగా దానికి లాజిక్ రాసి కలపాలి కదా. అవును అదే నేను అది చెప్తున్నా, లో కోడ్లో అలా టూల్స్ అదో టైప్ ఆఫ్ టూల్ దానికి. ఓకే ఓకే. ఓకే ఎక్కడ ఉన్నాం మనం? యా. సో ఇలా ఇది మోర్ ఈజియర్, మోర్ ఇంటరాక్టివ్ ఉంటుంది, అండ్ మోర్ ఎలిమెంట్స్ లార్జ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లో ప్లస్ ఏంటంటే బేసిక్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కొన్ని ఇవి ఉంటాయి, లైక్ మన దగ్గర ఏమైనా మిస్ అయింది, మన అప్లికేషన్ డెవలప్మెంట్లో మిస్ అయింది. సో ఇది ఏం చేస్తుంది, మనకి ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. మనం బయటను ఒక కోడ్ని డెవలప్ చేసి దాన్ని మళ్ళీ మనం మెండిక్స్లో పెట్టుకోవచ్చు. అలా క్రియేట్ చేస్తా ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి మెండిక్స్లో. సో మెండిక్స్ మోర్ ఇంటరాక్టివ్, మోర్ బెటర్. సార్ అయితే సార్ మీరు కంప్యూటర్ షేర్ చేస్తున్నారా, స్క్రీన్ షేర్ చేస్తున్నారా? స్క్రీన్ షేర్ చేయలేదు ఇప్పుడు. యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే స్క్రీన్ షేర్ అనిపించింది. లేదు ఇంకా ఏం చూడండి, స్క్రీన్ షేర్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. వాట్ ఈస్ ఇట్? ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు మెండిక్స్లో లో కోడ్ డెవలప్మెంట్ అని వెంటనే మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్. మెండిక్స్లో డెవలప్మెంట్ అని వెంటనే మెండిక్స్ మనకి రెండు ఉంటాయి. ఒకటి మెండిక్స్ వెబ్ ఉంటుంది, మళ్ళీ మెండిక్స్ మనం డెవలప్ చేసే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది మెండిక్స్. ఓకే, ఇది జస్ట్ ఒక అప్లికేషన్. ఇది మనం మెండిక్స్ స్టూడియో ప్రో అంటాం. దీస్ ఆర్ మెండిక్స్ స్టూడియో ప్రో. బేసిక్గా డెవలప్మెంట్కి మనకి ఏం కావాలి, బేసిక్గా డెవలప్మెంట్కి కావాల్సింది ఏం చెప్పా, ఫస్ట్ పేజ్ డెవలప్ చేయాలి. మనం పేజెస్ డెవలప్ చేస్తాం, అలాగే దాని వెనకాల లాజిక్ రాస్తాం, అండ్ అట్ ద బ్యాక్ అండ్ డేటాబేస్ని క్రియేట్ చేసుకొని దాంట్లో డేటా మోడలింగ్ చేస్తాం. ఈ మూడు ఉంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసేయచ్చు. అండ్ అట్ ద ఎండ్ లాస్ట్ సర్వర్లో పెట్టి క్లౌడ్లో పెట్టి హోస్ట్ చేయాలి. అది వేరే, హోస్ట్ చేస్తే లైక్ అందరూ అప్లికేషన్ యూజ్ చేయగలరు, వాడుకోగలరు. సో ఫస్ట్ మనం బేసిక్ డెవలప్ చేయాలి కదా అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ యూఐ పేజెస్ డెవలప్ చేయాలి. యూఐ పేజెస్ డెవలప్ చేయడానికి మన దగ్గర మెండిక్స్లో ఉన్నది ఏంటి, మెండిక్స్లో ఇలా పేజెస్ క్రియేట్ చేసుకునే ఇది ఉంటుంది, యాడ్ పేజ్, యాడ్ మైక్రోఫ్లో. ఇవి లైక్ యాడ్ మైక్రోఫ్లో, నానోఫ్లో, వర్క్ ఫ్లో ఆర్ లైక్ లాజిక్.
పేజెస్ ఏమో మన ఫ్రంట్ ఎండ్. అండ్ ప్రతి మాడ్యూల్లో వీల్ హ్యావ్ ఎ డొమైన్ మోడల్, అదేంటి, అది మన డేటాబేస్. సో ఈ 3 మెండిక్స్లో కవర్ చేస్తారు. మెండిక్స్లో ఈ 3 కవర్ చేసి ఈ బేసెస్ మీద మనం అప్లికేషన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఇది మెండిక్స్లో బేసిక్గా మనం చేసే వర్క్. యాక్చువల్గా మెండిక్స్ డెవలపర్గా చేసేది ఏంటంటే, ఒక అప్లికేషన్ ఒక డేటా యాప్ అనే అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు నాకు ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో నేను ఒక మాడ్యూల్లో నా పేజెస్ని, నా లాజిక్ని, నా డేటా బేస్ని క్రియేట్ చేసుకొని నేను అప్లికేషన్ రన్ చేసుకుంటాను. అప్లికేషన్ డెవలప్ చేసి నేను రన్ చేసి దాన్ని నేను వర్షన్ కంట్రోల్లోకి తీసుకెళ్తే దాన్ని లైక్ డెవాప్స్ టీమ్ హోస్ట్ చేసుకుంటుంది, అందరూ అప్లికేషన్ యూస్ చేసుకోవాలి. ఇది బేసిక్గా జరిగేది మెండిక్స్ స్టూడియో ప్రోలో. ఇది మన స్టూడియో ప్రో అయితే. ఇది మెండిక్స్ డెవలప్మెంట్ పోర్టల్ అన్నాం. లైక్ మనం ఏమైనా అప్లికేషన్స్ క్రియేట్ చేసినప్పుడు, లైక్ మనం ఏమేమి అప్లికేషన్స్ క్రియేట్ చేసాం ఆ అప్లికేషన్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో డిఫరెంట్ అప్లికేషన్స్ మనం క్రియేట్ చేస్తాం కదా. సో అవన్నీ ఎనీ అప్లికేషన్, మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకో, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే క్రియేట్ యాప్ నొక్కుతాం. దట్స్ మీరు చూస్తే అర్థమైంది. ఇది మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. బేసిక్స్ నుంచి ఒక క్రియేట్ యాప్ కొట్టిన వెంటనే మనం టెంప్లెట్ చూస్ చేసుకోమని ఏ వర్జన్లో క్రియేట్ అదేంటి ఏ వర్జన్లో క్రియేట్ చేస్తాం అనేది. లైక్ మెండిక్స్ హ్యాస్ డిఫరెంట్ వర్జన్స్ అండ్ లైక్ ఇట్స్ ఇంప్రూవింగ్. ఇప్పుడు 10.9 లేటెస్ట్. 10.9 ఎవరు యూస్ చేయట్లేదు, కానీ 10.9 ఈజ్ లేటెస్ట్ వర్జన్ అంతే. బేసిక్గా ఇప్పుడు ఎక్కువగా యూస్ చేసే వర్జన్ 9.14 యూస్ చేస్తున్నారు. 9 10కి నెమ్మదిగా కొన్ని 10కి షిఫ్ట్ అయినాయి, జస్ట్ 10కి, ఇంకా 10కి పూర్తిగా కూడా కాదు, 9 యూస్ చేస్తున్నారు. 9.14 అవి యూస్ చేస్తున్నారు, 10కి షిఫ్ట్ అవుతుంది. ఈ వర్జన్స్ ఎలా డిపెండ్ అయి ఉంటాయి, ఏ వర్జన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వర్జన్ సెలెక్ట్ చేసుకోకూడదు అనేది కంపెనీస్ డిసైడ్ చేస్తాయి. లైక్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు LTS MTS అని చూస్తాయి. మీకు తెలుసు LTS MTS, లాంగ్ టైమ్ సపోర్ట్, మిడ్ టైమ్ సపోర్ట్ అంటారు. మీకు ఆండ్రాయిడ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్జన్స్ లైక్ ఐఫోనే ఉంది. ఐఫోన్ 6, 7కి ఇప్పుడు అప్డేట్స్ ఏం రిలీజ్ చేయదు యాపిల్. సో అది ఎలా తెలుస్తుంది అంటే, మన ఐఫోన్ 10 వాడేటప్పుడు, లైక్ మీరు ఐఫోన్ 10 వాడుతున్నారు అనుకోండి, మీరు వాడేటప్పుడు మీకు నెక్స్ట్ వర్జన్ ఐఫోన్ 11 ఇప్పుడు 15 ఇయర్స్ 16 రిలీజ్ చేసేటప్పుడు సంథింగ్ లైక్ ఐఫోన్ 10కి మేము మిడ్ టర్మ్ సపోర్టే చేస్తామని దే రిలీజ్. సో రిలీజ్ చేసినప్పుడు ఏంటి, దానికి ఇంక సపోర్ట్ ఆగిపోతుంది అని. సో నెక్స్ట్ అప్డేట్ మీరు చేస్తే ఆ అప్డేట్ ఐఫోన్ 10లో సపోర్ట్ చేయదు ఇంకా. సో మిడ్ టర్మ్ సపోర్టే ఉంటుంది. మీకు మిడ్ టర్మ్ సపోర్ట్ అంటే లైక్ నెక్స్ట్ ఇంకొక డెవలప్మెంట్ ఫ్యూచర్ వరకు మీకు పనిచేస్తుంది, ఆ నెక్స్ట్ దానికి పనిచేయదు. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇంకా ఇస్తాము అంటే లైక్ ఓకే, ఇంకా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, 10 వాడుకోవచ్చు, 10 హ్యాస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అని. సో దాన్ని బట్టి వర్జన్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను 9 వాడుతున్నాను, 9కి ఇంకా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది LTS. సో నేను వాడుతుంటా. ఇప్పుడు 7 వాడాను అనుకో, 7 వర్జన్కి లాంగ్ టర్మ్ సపోర్ట్ లేదు, మిడ్ టర్మ్ సపోర్ట్ కూడా లేదు అంతేనిగా. సో మనం షిఫ్ట్ అయిపోతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వర్జన్లోకి మూవ్ చేసుకుంటాం అప్లికేషన్. అర్థమైంది LTS MTS అంటే. సో దాన్ని బట్టి వర్జన్ డిసైడ్ అవుతూ ఉంటారు. సో అంటే ఇప్పుడు 10.9 ఉంది అనుకోండి, 10.9 లేటెస్ట్, అది వాడచ్చు. కాకపోతే 10.9 మీద ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్కిల్డ్ మెంబర్స్ అందరూ 9లోని వాడుతూ ఉంటారు. వాళ్ళకి 10.9 విల్ బి లైక్ చాలా పెద్ద చేంజ్ అవుతుంది. సో ఈ పెద్ద చేంజ్ నేను వెంటనే ప్రోడక్ట్ ఇవ్వాలి, నేను స్ప్రింట్స్లో ఉంటా, నేను వెంటనే ఈ పెద్ద చేంజ్కి వాళ్ళు అలవాటు పడి ఇచ్చేసరికి ప్రోడక్ట్ లేట్ అయింది. సో
దే జస్ట్ నెక్స్ట్ వర్షన్ చేంజ్ అవుతూ ఉంటారు. 10 లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉందా లేదా చూసుకుంటారు, 10కి చేంజ్ అవుతారు, దే డెవలప్ ద అప్లికేషన్. ఇలా చెక్ చేసుకుంటారు వర్షన్ ఏది సెలెక్ట్ చేయాలనేది. సో దాన్ని బట్టి వర్షన్ సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి ఉంటుందంటే వర్జన్ స్టెబిలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. 10.9 స్టేబుల్ ఉండకపోవచ్చు. అందరూ ఫాలో అవుతున్నారు కదా? ఎస్ సార్, ఎస్ సార్. యా. సో ఇలా డిపెండ్ అయ్యి వర్జన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను న్యూ అప్లికేషన్ అని జస్ట్ ఒక ఇదంతా ఏంటి డెవలప్మెంట్ పోర్టల్ అవుతుంది. మెండిక్స్ డెవలప్మెంట్ పోర్టల్ ఇది. నేను అప్లికేషన్ ఒక నేమ్ ఇచ్చి అప్లికేషన్ నేను వదిలి వెంటనే నేను మీకు లైక్ స్ప్రింట్స్ అజైల్ మెథడాలజీ ఐడియా ఉందా ఎవరికైనా? శేఖర్? సార్ శేఖర్ మార్నింగ్ బ్యాచ్ శేఖరేనా? అవునవును సార్. ఓకే ఓకే. ఐడియా ఉంది సార్ కొంచెం, అంటే లైక్ పూర్తిగా కాదు, కొంచెం ఐడియా ఉంది. కొంచెం లైక్ ఎప్పుడైనా లైక్ జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను, తర్వాత లైక్ లాస్ట్లో కంప్లీట్ చేస్తాను. మాక్సిమం కంపెనీస్ ఇప్పుడు వాడేది ఏంటంటే అజైల్ మెథడాలజీ వాడతారు. మీకు తెలిసేది వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ, ఇలా మెథడాలజీస్ ఉంటాయి. లైక్ ఏంటంటే బేసిక్గా మెథడాలజీ అంటే ఏం లేదు, ఒక ప్రోడక్ట్ ఓనర్ మన దగ్గరికి వస్తాడు, ఒక కంపెనీ మన దగ్గరికి వచ్చి నాకు డెవలప్మెంట్ చెయ్యి ఈ అప్లికేషన్ అని ఇస్తారు వర్క్. సో మనం ఏం చేస్తాం, వర్క్ చేసి దాన్ని మనం టెస్ట్ చేసి ఆడికి మళ్ళీ ఇచ్చేస్తాం. ఇచ్చిస్తే తను ఓకే హ్యాపీ అవుతాడు, మనకు పే చేస్తాడు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్నే అజైల్ చేశారు ఇప్పుడు. ఇది మామూలుగా ఏంటి వాటర్ ఫాల్ ప్రాసెస్. ఒకడు వస్తాడు, ఆడిని డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, ఆడికి ప్రోడక్ట్ ఇచ్చేస్తాం. ఇలా ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఆడికి అక్కడ ప్రోడక్ట్ నచ్చట్లేదు అనుకో, ఆడొచ్చి నాకేం ప్రోడక్ట్ నచ్చలేదు, ఏంది ప్రోడక్ట్ అని మళ్ళీ వెనక్కి వస్తాడు. అప్పుడు మళ్ళీ మనకేమైంది, మళ్ళీ డెవలపర్ని మనం కదపాలి, టెస్టర్ని హైర్ చేసుకోవాలి, డెవలపర్ని హైర్ చేసుకొని చేయాలి. ఇదంతా మనకి వేస్ట్ ప్రాసెస్. ఆడికి ప్రోడక్ట్ నచ్చకపోతే ఆడికి వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక అజైల్ అనే మెథడాలజీ వచ్చింది. ఈ మెథడాలజీ ఏం చేస్తాడు, ఒక ప్రోడక్ట్ పట్టుకొని వస్తాడు మనది, నాకు ఈ టైప్లో ప్రోడక్ట్ కావాలి అని. సో అది చూస్తాం, ఓకే అని చెప్తాం. మనం ఏం చేస్తాం, కొద్ది డెవలప్ చేస్తాం ప్రోడక్ట్లో, కొద్ది డెవలప్ చేసి చూడు అంటాం, ఓకే ఓకే బాగానే ఉంది చెయ్యి అంటాడు. ఓకే మళ్ళీ కొద్దిగా ఇస్తాం, ఎలా ఉంది అంటాం, బాగానే ఉంది చెయ్యి అంటాడు. అలా కొద్దిగా ముక్కలుగా ప్రోడక్ట్ని ఆడికి ఇస్తూ ఉంటాం. సో ముక్కలుగా ఇచ్చిన ప్రతిసారి ఆడి రెస్పాన్స్, ఆడి ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి. వచ్చినప్పుడు దాన్ని బట్టి ఏమైనా తేడా జరిగితే అప్పుడే చేంజ్ చేసేస్తాం. సో మళ్ళీ అంతేకాక తను ప్రోడక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు కంటిన్యూస్గా, ప్రోడక్ట్ ఓనర్. సో ఏం ప్రాబ్లం ఉన్నా అప్పుడే, తర్వాత వచ్చి నాకు నచ్చలేదు అని చెప్పడానికి కూడా ఉండదు. నువ్వు ఎప్పుడు ఉన్నావు, ప్రతిదానికి సైన్ ఆఫ్ ఇచ్చావు, నువ్వు ఇప్పుడు నచ్చలేదు అంటే అవ్వదు, నువ్వు మాకు అమౌంట్ పే చేయాల్సిందే అని క్లారిటీ ఉంటుంది ప్రతి దగ్గర. సో ఇది అజైల్ అంటాం, బేసిక్ ఓవర్వ్యూ అజైల్కి. సో దీన్ని ఏం చేస్తాం, ఈ ముక్కలుగా ఇస్తాం కదా, ఈ ముక్కల్ని స్ప్రింట్స్ అంటాం. ఈ ముక్కల్ని స్ప్రింట్స్ అంటారు. ప్రోడక్ట్ని ముక్కలుగా ఇస్తామా, ఆ ముక్కలుగా చేసే పని స్ప్రింట్ అంటాం. ఒక స్ప్రింట్ యావరేజ్గా 2 వీక్సే ఉంటుంది. 4 వీక్స్ స్ప్రింట్స్ చాలా తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం 2 వీక్ స్ప్రింట్స్ ఉంటాయి. 2 వీక్ స్ప్రింట్ అంటే స్ప్రింట్ స్టార్ట్ అయ్యి స్ప్రింట్లో టెస్టింగ్ చేసి, మళ్ళీ యూఏటీ డెవలప్ చేసి, టెస్టింగ్ చేసి, యూఏటీ చేసి, ప్రోడక్ట్ డెలివరీ చేసి అది లైవ్లోకి వెళ్ళిపోద్ది. ఈ 2 వీక్స్లోనే 2 వీక్ స్ప్రింట్స్ ఉంటాయి. సో ఈ స్ప్రింట్ మనం చేయడానికి ఇప్పుడు మనకు ప్రోడక్ట్ వచ్చింది. సో ఇలా స్ప్రింట్ స్టార్ట్ అయిందంటే ఈ స్ప్రింట్లో ఎవరెవరు డెవలపర్, ఎవరు స్ప్రింట్లో ఎవరు, ఫస్ట్ ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు, ప్రోడక్ట్ ఇచ్చేవాడు ఆడు ఉండాలి స్ప్రింట్లో. ఎందుకంటే ఆడికి ఫీడ్బ్యాక్ ఆడు ఫాలో అవుతూ ఉంటాడు, ప్రోడక్ట్ ఆడికి అనుకున్నట్టు అవుతుందా లేదా అని, ఆడి రిక్వైర్మెంట్స్ అని చెప్పాలి కదా. సో ఈ స్ప్రింట్ని డ్రైవ్ చేయడానికి ఒకడు ఉంటాడు, స్క్రమ్ మాస్టర్ అంటారు. స్ప్రింట్ని డ్రైవ్ చేసేవాడు స్క్రమ్ మాస్టర్. అంటే అంత బాగా జరుగుతుందా లేదా, ప్రోడక్ట్ ఓనర్కి తగ్గట్టు వీళ్ళు ఇస్తున్నారా డెవలపర్లు, లేదా ప్రోడక్ట్ ఓనర్కి డెవలపర్కి మధ్యలో ఏమైనా తేడా ఉంటే అవి రిజాల్వ్ చేయడం,
లేదా డెవలపర్కి టెస్టర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఒక ప్రోడక్ట్ ఓనర్, ఒక స్క్రమ్ మాస్టర్, ఇంకా టీం ఉంటుంది, డెవలపర్స్ టెస్టర్ టీం ఉంటుంది. సో దీన్ని ఈ ఈ స్ప్రింట్ అంతా స్క్రమ్ మాస్టర్ డ్రైవ్ చేస్తాడు. సో దీనికి స్క్రమ్ మాస్టర్ టీంని యాడ్ చేసుకుంటూ ఉంటాడు. నేను స్క్రమ్ మాస్టర్, నేను టీంని యాడ్ చేస్తూ ఉంటాను. ఎవరెవరు అనే ఒక 10 మందిని యాడ్ చేస్తాను. ఒక 4, 5, 6 మంది డెవలపర్స్, 3, 2 టెస్టర్స్ని యాడ్ చేస్తాను. మళ్ళీ ప్రోడక్ట్ ఓనర్ కూడా నా టీంలో ఉంటాడు. ఇలా టీం యాడ్ చేశాక నా టీం అంతా ఇక్కడ వస్తుంది. ఓకే, ఇలా టీం అంతా వచ్చాక నేను ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, ఈ డాక్యుమెంట్స్లో ఏం పెడతానంటే ఏది డాక్యుమెంట్ అయి ఉండాలి. డాక్యుమెంట్ అవడం అంటే నేను ఆడు ప్రోడక్ట్ ఓనర్ ఒక తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. ఆ డాక్యుమెంట్లో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ని ఏంటి డెవలపింగ్ టీమ్ చూసి దాన్ని ఒక కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఈ రిక్వైర్మెంట్కి ఇలా కావాలని. సో ఇలా డాక్యుమెంటేషన్ చేసి ఉంటుంది. ఇలా డాక్యుమెంటేషన్ చేయడం ఇలా డాక్యుమెంట్స్లో ఉంటుంది. లేదా ఇంకో రకంగా ఏంటంటే జీరాలో కూడా స్టోరీస్ కింద ఉంటుంది. స్టోరీస్ కింద ఉంటాయి. ప్రతి రిక్వైర్మెంట్ ఒక స్టోరీ, ప్రతి రిక్వైర్మెంట్ ఒక స్టోరీ. ఈ ప్రోడక్ట్ అంతా కలిపి ఒక ఎపిక్ లోపల స్టోరీస్ ఉంటాయి కదా, అలాగే ప్రతి రిక్వైర్మెంట్ ఒక స్టోరీ, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కలిపి ఒక ఎపిక్లో ఉంటాయి. సో ఇలా డాక్యుమెంట్స్ పెట్టుకుంటాను. నేను ఒక టీమ్ని క్రియేట్ చేశా. ఇదంతా ఒక ఈ టీమ్ సర్వర్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ డెవలప్ చేసేది టీమ్ సర్వర్లో వచ్చి కూర్చుంటుంది. మనం ఇక్కడ కమిట్ కొట్టామంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కమిట్ కొట్టామంటే మనం డెవలప్ చేసి ఉంచారు కదా, ఇది వచ్చి ఇక్కడ టీమ్ సర్వర్ అని ఉంటుంది, దీంట్లో కూర్చుంటుంది. ఆ బేసిక్ ప్రోడక్ట్ ఈ టీమ్ సర్వర్లో వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏం లేదు కాబట్టి మనం ఏం కనబట్టలేదు, మనం ఏమి కమిట్ చేయలేదు కదా. నేనేమి కమిట్ చేస్తే ఇక్కడ టీమ్ సర్వర్లో వచ్చి కూర్చుంటుంది. ఇది సేమ్ గిట్ లానే, గిట్ ఐడియా ఉంది కదా, గిట్ యూఆర్ఎల్ గిట్టే యూజ్ చేస్తుంది. ఇది దీని బేసిక్. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి ఇదేంటి స్క్రమ్ బోర్డ్ అని ఉంటుంది. స్క్రమ్ బోర్డు, ప్లానింగ్, ఎపిక్స్ ఏమున్నాయి, దాంట్లో స్టోరీస్ ఏమున్నాయి. స్క్రమ్ బోర్డ్లో స్టోరీస్ అని ఉంటాయి. స్క్రమ్ బోర్డ్లో స్టోరీస్ ఉంటాయి. మనం ఒక ఎపిక్కే క్రియేట్ చేయొచ్చు. ఒక ఎపిక్ క్రియేట్ చేసి దాంట్లో స్టోరీస్ పెట్టవచ్చు, లేదా డైరెక్ట్గా స్టోరీసే క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నేను స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీస్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క సమ్మరీ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, టైటిల్, డిస్క్రిప్షన్ ఏంటి, ఎవరికి స్టోరీ అంటే నేను ఈ స్టోరీ నాకు ఇది కావాలి రిక్వైర్మెంట్, నేను ఒక డెవలపర్కి అసైన్ చేస్తాను. అది ఏ స్ప్రింట్లో ఉంది, ఫస్టే డెవలప్ చేస్తాం ఆ స్టోరీని, నెక్స్ట్ స్ప్రింట్లో డెవలప్ చేస్తాం. దాని కింద ఏమైనా సబ్ టాస్క్ పెట్టచ్చు. ఒక స్టోరీలో ఆ స్టోరీని కూడా ముక్కలు చేయొచ్చు. ఒక లాగిన్ పేజ్ డెవలప్ చేయడం, నాకు ఒక స్టోరీ ఇచ్చారు, నేనేం చేస్తా, లాగిన్ పేజ్లోని లాగిన్ బటన్ ఒక సబ్ టాస్క్, ఇన్పుట్ ఫీల్డ్స్ ఒక సబ్ టాస్క్, క్యాన్సిల్ బటన్ ఒక సబ్ టాస్క్, రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ ఒక సబ్ టాస్క్, ఇలా సబ్ టాస్క్లు పెట్టుకోవచ్చు. ఈ స్టోరీ ఏంటి, ఇది ఫీచరా ఒక బగ్ నుంచి. స్టోరీస్ మనకు వచ్చే బగ్స్ నుంచి కూడా స్టోరీస్ క్రియేట్ అవుతాయి. మనం ఒక స్టోరీ క్రియేట్ చేసాం, కాకపోతే ఏదో బగ్ ఉంది, ఏదో ఈ బగ్ వచ్చింది, సో ఆ బగ్ కూడా ఒక రిక్వైర్మెంట్ అయిపోతుంది కొన్నిసార్లు. అదేనా ఎపిక్తో లింక్ అయి ఉందా, ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకోటి స్టోరీ పాయింట్స్ ఇస్తాం ప్రతి స్టోరీకి. స్టోరీ పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ ఎఫర్ట్. మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామా అనే దానికి స్టోరీ పాయింట్స్ ఒక ఇది వచ్చాం. మనం 13 పాయింట్ స్టోరీనా, ఫిబ్నాకీలో ఇస్తాం స్టోరీ పాయింట్స్ 2, 3, 5, 7 ఫిబ్నాకీ సిరీస్లో ఇస్తాం 1, 1, 2, 1, 2, 3, 3, 2, 5, 5, 3, 8, 8, 5, 13 ఇలా ఫిబ్నాకీ సిరీస్లో స్టోరీ పాయింట్స్ ఇస్తాం. సో ఇలా స్టోరీస్ క్రియేట్ చేసుకొని ఈ స్టోరీస్ అన్ని ఒక ఎపిక్లో పెట్టుకొని ఈ ప్లానింగ్ బోర్డ్లో ఈ స్ప్రింట్ ఏ స్ప్రింట్లో స్టోరీస్ చేస్తున్నాం అనేది, ఈ స్ప్రింటా నెక్స్ట్ స్ప్రింటా అని, ఫస్ట్ స్ప్రింట్ 1 ఆ స్ప్రింట్కి నేమ్ ఇస్తుంటాం. ఏ స్ప్రింట్లో ఫస్ట్ స్ప్రింట్, సెకండ్ స్ప్రింట్, థర్డ్ స్ప్రింట్, ఫోర్త్ స్ప్రింట్ అని
సో ఫస్ట్ స్ప్రింట్లో డెవలప్ చేస్తున్న స్టోరీస్ ఇవి, సెకండ్ స్ప్రింట్లో డెవలప్ చేస్తున్నాం. అలా స్ప్రింట్స్ వైజ్ అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారు కదా? ఓకే, ఫాలో అవుతున్నారా? కీ కోసం వెళ్తున్నా ఇప్పుడే, కీ కోసం వెళ్తున్నా తెచ్చిద్దామని. కీ తాళం తాళం చెయ్యి. టీ అన్నా చెవులు అది పెట్టుకొని ఎన్నిసార్లు అంటే అదే డెమో. హలో, మిగిలిన అందరూ ఫాలో అవుతున్నారా? ఎస్. ఓకే కదా. ఇలా ఈ బోర్డు ఇదంతా బేసిక్గా స్క్రమ్ మాస్టర్ చేసుకుంటాడు. ఇంకా డిప్లాయ్మెంట్, ఇదంతా డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్లో ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తాం. మన డిప్లాయ్మెంట్ క్లౌడ్ ఉంటుంది, ఏ క్లౌడ్లో డిప్లాయ్, లేదా మెండిక్స్ క్లౌడ్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. మన అంతేగాక ఒకసారి మన వర్షన్ వచ్చాక ఇక్కడ కనబడుతుంది, లైక్ మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. టెస్ట్ ఎన్విరాన్మెంటా, డెవ్ ఎన్విరాన్మెంటా, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటా, రిఫైన్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇలా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తారు. ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో హోస్ట్ చేస్తారు. దాని యూఆర్ఎల్ని మనం మన అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. నేను డిప్లాయ్ చేశాను, టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేశాను అంటారు, ప్రాడ్లోకి డిప్లాయ్ చేశాను అంటారు, విని ఉంటారు మీరు. ఇప్పుడు డెవ్లోనే ఉంటుంది బేసిక్గా. డెవ్ అవుతున్నంత సేపు డెవ్ ఏం చేస్తాడు, నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేశాను అంటారు. సో తన ఎన్విరాన్మెంట్లో తను డెవలప్ చేసుకున్నాక టెస్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేస్తారు. సో ఈ కోడ్ని అంతా టెస్ట్కి మూవ్ చేస్తారు, వేరే ఎన్విరాన్మెంట్ లేదా ప్రోడక్ట్ మూవ్ చేస్తారంటారు. సో టెస్ట్కి మూవ్ చేసినప్పుడు ఈ టెస్ట్కి ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్తో మనం హిట్ చేస్తాం. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి ఆ యూఆర్ఎల్తో హిట్ చేయాలి. ఆ యూఆర్ఎల్తో హిట్ చేసినప్పుడు మనకు కనబడుతుంది, మనం దాన్ని టెస్ట్ చేస్తాం. ఓకే, ఇది టెస్ట్ వర్షన్, ఇది అది అని. ఇలా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్. అలాగే లాగ్స్ ఉంటాయి, లైక్ మన అప్లికేషన్ ఒక లాగ్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. ఏ అప్లికేషన్ లేదు కదా. లాగ్స్ అన్నీ ఉంటాయి, లైవ్ లాగ్స్, యాప్ లాగ్స్, ఎప్పుడు ఏ లాగ్ అంటే ఎక్కడ ఎర్రర్ వచ్చిందని, ఏం జరిగిందని, ఇలా ఇంప్రూవ్ అయింది, దీని నుంచి ఇది క్రియేట్ చేస్తాం, జస్ట్ లాగ్స్. ప్రతిసారి మనం అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఏదైనా చేంజ్ చేసేటప్పుడు అంత లాగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇలా ఇది బేసిక్ డెవలప్మెంట్ పోర్టల్, మనం చేసే డెవలప్మెంట్ పోర్టల్ ఇది. సో ఈ డెవలప్మెంట్ పోర్టల్లో నేను ఏం చేస్తాను, ఎడిటింగ్ స్టూడియో ప్రో కొట్టిన వెంటనే నేను ఇదంతా క్రియేట్ చేశాను, టీమ్ క్రియేట్ చేసి. ప్రతి మెండిక్స్ డెవలపర్కి ఇది ఇస్తారు కదా. సో నా దీంట్లో నేను స్టూడియో ప్రో లోపలికి వెళ్తాను కదా, నాకు ఒక డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వాలని నేను ఎడిటింగ్ స్టూడియో ప్రోలో కొడతాను. నా దీంట్లో ఒక అప్లికేషన్ కానీ నేను స్టూడియో ప్రో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఎడిటింగ్ స్టూడియో ప్రో కొట్టిన వెంటనే నా స్టూడియో ప్రో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది బేసిక్గా.
సార్ ఇప్పుడు చిన్న డౌట్. చెప్పు. ఇప్పుడు మెండిక్స్ అనేది మనం స్టార్ట్ చేయాలంటే ప్రీ రిక్విజిట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమన్నా ప్రోగ్రామ్ వచ్చి ఉండాలా? ఏం ప్రోగ్రామింగ్ అయితే ఏం వచ్చి ఉండే అవసరం లేదు. ఓకే. అంటే కాకపోతే అజైల్ ప్రాసెస్ ఐడియా ఉండాలి కదా? సి మెండిక్స్ కనే కాదు, ఎనీ డెవలప్మెంట్ ప్రాసెస్కి, ఎనీ డెవలప్మెంట్కి అజైల్ ఐడియా ఉండాలి. ఓకే. ఏదైనా అప్లికేషన్ డెవలప్మెంట్కి అజైల్ ఐడియా ఉండాలి. ఓకే సార్. నాట్ ఓన్లీ మెండిక్స్. అదే కాకపోతే అంటే మెండిక్స్ ఇస్ ప్రో అజైల్. మెండిక్స్ ఈజ్ ప్రో అజైల్ అంతే. ఓకే లైక్ సి సార్ ఇప్పుడు మ్యాక్సిమమ్ కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి యూజ్ చేసే ప్రాసెస్ అజైల్ మెథడాలజీలోనే యూజ్ చేస్తారు. ఓకే సార్ ఇప్పుడు అదే కాల్స్ ఎలా ఉన్నాయి సార్ మెండిక్స్కి? మెండిక్స్ కాల్స్ బాగానే ఉన్నాయి. కాల్స్ అయితే బాగానే వస్తాయి. కాల్స్ అయితే బాగానే వస్తాయి మెండిక్స్. లైక్ వీక్కి మీకు మీరు సరిగ్గా పెడితే వీక్కి ఎంత కాదనుకున్నా ఒక 4-5 ఇంటర్వ్యూస్ గ్యారంటీగా ఇస్తారు. ఓకే సార్ ఇప్పుడు దీంతో పాటు సర్టిఫికేషన్స్ చేయడానికి ఏమైనా ఉంటుందా? అంటే మెండిక్స్ సర్టిఫికేషన్ ఫస్ట్ బేసిక్ ర్యాపిడ్ సర్టిఫికేషన్ ఫ్రీగానే అయిపోతుంది. ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ లైక్ దే చార్జ్ 12,000 ఎంతో చార్జ్ చేస్తారు అనుకో, 12,000 సంథింగ్. అంటే ఇప్పుడు వేరే వాటికి కూపన్స్ అలా ఉంటాయి కదా, కూపన్స్ కూపన్స్ దీనికి కూపన్స్ అంటే మీరు ఆల్రెడీ కంపెనీలో ఉంటే మీకు కూపన్స్ వస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్టు మ్యూల్సాఫ్ట్ ఉంది కదా, కొన్నిసార్లు కొన్ని కోర్స్ చేస్తే కూపన్స్ వస్తాయి, ఎగ్జామ్ రాయొచ్చని మా ఫ్రెండ్స్ చెప్పారు. అలాగే మెండిక్స్కి ఏమన్నా? కొన్ని అప్లికేషన్స్ ఎలాగంటే మ్యూల్సాఫ్ట్ అనే లైక్ ఒక టెస్టింగ్ టాస్క్ ఇవి కొన్ని ఉంటాయి. కొన్ని ఏం చేస్తాయంటే మీకు లెర్నింగ్ ప్రాసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ప్రొవైడ్ చేసి మీరు దాంట్లో లెర్నింగ్ చేస్తూ ఉంటే కూపన్స్ ఇస్తూ ఉంటారు. సో కొన్ని కూపన్స్ ఫిల్ అయిన వెంటనే మీరు దాన్ని రిడీమ్ చేసుకొని మీరు ఒక ఎగ్జామ్ రాయొచ్చు, సర్టిఫికేషన్ ఎగ్జామ్. అలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మెండిక్స్కి అలా కూపన్స్ ఏమి ఇవ్వలేదు. లైక్ మీరు ఒకవేళ మీరు ఏదైనా లైక్ ఎనీ కంపెనీకి ఏదో చేస్తూ ఉంటే లైక్ ఆడ 50% కూపన్ ఇస్తాడు ఏదో, మీరు ఏదో కంపెనీ నుంచి తెచ్చుకుంటే. కాకపోతే ర్యాపిడ్ సర్టిఫికేషన్ అనేది ఫ్రీగానే అయిపోతుంది. ర్యాపిడ్ అయితే ఫ్రీగానే అయిపోతుంది. అంతేకాక మీకు ఇది అడిగేటప్పుడు లైక్ ఏంటి రెజ్యూమేలోనో లేదా హెచ్ఆర్ కాల్ చేసేటప్పుడు మీకు అడుగుతుంది సర్టిఫికేషన్. ఒక 50% కాల్స్లో ఖచ్చితంగా అడుగుతారు ఏం సర్టిఫికేషన్ చేశారు అని. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ కావాలి అన్నట్టు అడుగుతారు. అంటే చేయడం మ్యాండేటా లేకపోతే ర్యాపిడ్ సర్టిఫికేషన్ సరిపోతుంది? ర్యాపిడ్ అయితే చేసేయండి, ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా చేసేయండి. ఇంటర్మీడియట్ ఈజ్ లైక్ మీ చాయిస్. మీరు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అటెంప్ట్ చేయొచ్చు. బెటర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ ఉంటే హెల్ప్ అవుతుంది. లేకపోతే ప్రాబ్లం అయితే పెద్ద బేసిక్గా ఉండదు. ఓకే సార్. అంటే ఉంటే కనుక ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఉంటే కనుక ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేసిక్గా మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ మీ ఓన్గా రాయగలిగితే లైక్ ఇట్స్ మోర్ దెన్ లైక్ ప్రస్తుతం ఉన్న డిమాండ్కి అయితే చాలా ఈజీగా మీరు ఇది అవుతారు. ఓకే సార్. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్ మెండిక్స్లో? నేను మెండిక్స్ లైక్ ఇప్పుడు 1 year అప్రాక్స్గా అవుతుంది. 1 year 8 months to 1 year అప్రాక్స్ అవుతుంది మెండిక్స్. మెండిక్స్ మీకు మొత్తం మెండిక్స్కి షిఫ్ట్ అవ్వకముందు మీరు ఏం చేసేవాళ్ళు? మెండిక్స్ షిఫ్ట్ అవ్వకముందు నేను జావాలో చేశా. ఓకే ఓకే సార్. మీకు మెండిక్స్లో లైక్ 4 కాదు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అసలు ఉండరు బేసిక్గా. ఎక్కడో నేను నా దీంట్లో చూసినంటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండరు అంతే. 4 years ఎక్స్పీరియన్స్ చాలా రేర్, ఖచ్చితంగా చాలా రేర్. 3 years రేర్ ఖచ్చితంగా. అందరూ ఇప్పుడు డెవలప్ అవుతుంది అండి సార్ మెండిక్స్. అంటే ఎక్కువ మంది రాకపోయేసరికి నేను అడుగుతున్నాను. అదే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. డెవలప్ అంటే ఎప్పుడో డెవలప్ అయింది, కాకపోతే రావడం యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఇప్పుడిప్పుడే. మైగ్రేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. మైగ్రేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది.
సో బేసిక్గా ఎవరు లేరు. కొత్తగా మారాలనుకున్న వాళ్ళు కూడా జస్ట్ దే ఆర్ లైక్, మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా లైక్ దే స్టార్టెడ్ అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసి ఓకే మంది చూసి అలా 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే ఎక్కువ, మ్యాక్స్ 2 years ఎక్స్పీరియన్స్, 2.5 years ఎక్స్పీరియన్స్ ఈ టూల్లో. దానికి మించి అయితే ఎవ్వరు లేరు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవరికి తెలియదు బేసిక్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంతమంది యూజ్ చేశారు బాగుంది అనుకుని అలా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది మన యూఐ. ఇక్కడ మనం డెవలప్మెంట్ చేస్తాం. ఇది మొత్తం ఎన్ని 5 పార్ట్స్ ఉంటుంది. మన హెడర్, ఇది మన ఎక్స్ప్లోరర్, మనం ఇక్కడ మనం వర్క్ చేసే వర్క్ బుక్ అనుకోండి, ఇది వర్క్ బుక్, వర్క్ ప్లేస్. ఇది మన టూల్స్, మార్కెట్ ప్లేస్ అన్నీ ఉంటాయి. మన టూల్స్ ఇక్కడ ఉంటాయి, ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది మనకి అవుట్పుట్ చూపించే ప్లేస్, అవుట్పుట్ చూపిస్తుంది. అవుట్పుట్ లైక్ సెన్స్ మన ఎర్రర్స్ ఏమైనా వచ్చినా అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. 5 పార్ట్స్, 1 2 3 4 5 పార్ట్స్లో ఉంటుంది. ఇది మన హెడర్, ఇది మన ఎక్స్ప్లోరర్. ఇక్కడ మనం బేసిక్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా ఇక్కడే చేస్తాం. అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా అక్కడే చేస్తాం. ఇదే. సో సి లైక్ మన ఈ న్యూ యాప్ అని కలిపి, ఇది మన యాప్ మాడ్యూల్, అప్లికేషన్ మాడ్యూల్ ఇది. సి ఈ అప్లికేషన్ మాడ్యూల్లో మనకి అప్లికేషన్కి సంబంధించిన ఒక లైక్ అప్లికేషన్ని గవర్న్ చేసి అప్లికేషన్ ఎలా బిహేవ్ చేయాలో చెప్పేది ఈ మాడ్యూల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది మన యాప్ ఎక్స్ప్లోరర్ అంతా. సి ఇక్కడ మై ఫస్ట్ మాడ్యూల్, నేను ఇంకో మాడ్యూల్ క్రియేట్ చేసుకోవడం, యాడ్ మాడ్యూల్ 1. లైక్ నేను మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని మాడ్యూల్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఎన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేసుకున్నా వేరు, నా అప్లికేషన్ మాడ్యూల్ వేరు. అప్లికేషన్ మాడ్యూల్ ఈజ్ డిఫరెంట్. అప్లికేషన్ మాడ్యూల్లో నా అప్లికేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, నా అప్లికేషన్ డైరెక్షన్స్ ఇచ్చే మాడ్యూల్ అప్లికేషన్ మాడ్యూల్. నా అప్లికేషన్ ఒక సెట్టింగ్స్, సెక్యూరిటీ అంతా ఈ మాడ్యూల్లో ఉంటాయి. ఓకే, నా అప్లికేషన్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఈ మాడ్యూల్లో ఉంటుంది. నా అప్లికేషన్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఈ మాడ్యూల్లో ఉంటుంది. ఇది నా అప్లికేషన్ మాడ్యూల్. నెక్స్ట్ ఇంకో మాడ్యూల్, అంటే ఇవన్నీ బై డిఫాల్ట్గా అప్లికేషన్ క్రియేట్ చేసిన డిఫాల్ట్గా వచ్చేసే మాడ్యూల్స్. ఇది ఈ 2 మాడ్యూల్స్. ఇంకోటి సిస్టమ్ మాడ్యూల్ ఉంటుంది. నా సిస్టమ్ మాడ్యూల్ ఏంటి, నా సిస్టమ్ ఒక తాలూకా యూజర్స్ ఏంటి, నా సిస్టమ్ ఏమి చేస్తుంది, అవన్నీ ఉంటాయి సిస్టమ్ మాడ్యూల్లో. ఓకే, అండ్ సి ఇవన్నీ నా ఫస్ట్ మాడ్యూల్స్, సెకండ్ మాడ్యూల్, ఇవన్నీ ఇవన్నీ డెవలప్మెంట్ మాడ్యూల్స్. నేను ఏ మాడ్యూల్ అయినా డెవలప్ చేసుకోవచ్చు, ఏ మాడ్యూల్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. ఏ మాడ్యూల్ ఇమేజెస్ ఇవి ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇది ఈ ఇమేజెస్ హోమ్ వెబ్ నేను ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ఇమేజెస్ హోమ్ వెబ్ ప్రతి దాంట్లో నాకు డొమైన్ మోడల్ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. నేను ఎన్ని మాడ్యూల్ అయినా పెట్టుకోవచ్చు. సో ఈ మాడ్యూల్లో నేను డెవలప్మెంట్ చేసుకుంటాను. సో నేను డెవలప్మెంట్ చేయడానికి నేను పేజెస్ని లేదా ఈ లాజిక్స్ని యూజ్ చేసుకుంటా. అంతేకాక డేటాబేస్ కింద డొమైన్ మోడల్ ఉంటుంది. నా డేటాబేస్ని ఈ డొమైన్ మోడల్లో మోడల్ చేస్తాను. నేను ఈ డొమైన్ మోడల్లో మోడల్ చేస్తాను. అర్థమైందా మాడ్యూల్స్ ఏంటి అనేది? ఇది బేసిక్ ఓవర్వ్యూ. మనం చేస్తున్న కొద్దీ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇది మాడ్యూల్ రూపంగా నేను మాడ్యూల్ క్రియేట్ చేసి దాంట్లో కొంత డెవలప్మెంట్ చేస్తాను. మళ్ళీ వేరే మాడ్యూల్లో వేరే రిక్వైర్మెంట్ డెవలప్ చేయొచ్చు. ఆ రెండింటిని నేను ఇంటిగ్రేట్ చేయొచ్చు. లైక్ ఇలా చేసుకుంటూ వెళ్తాను నేను. అర్థం, ఇలా చేసుకుంటూ వెళ్తా. సో నేను డెవలప్మెంట్ చేయడం నేను మాడ్యూల్స్లో డెవలప్ చేస్తాను. ఎందుకు మాడ్యూల్స్లో డెవలప్ చేస్తాను, లైక్ నేను మాడ్యూల్స్లో డెవలప్ చేస్తే నాకు ఒక డొమైన్ మోడల్ ఉంటుంది. నా డేటా నేను యూజ్ చేసుకోగలను. ఇట్స్ లైక్ స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. ఫోల్డర్ వర్షన్ అనుకోండి, ఫోల్డర్ వర్షన్స్లో ఉంటుంది. ఇది ఫోల్డర్స్ వర్షన్లో అంతే. ఇది నేను ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్ క్రియేట్ చేసాను. సో నేను ఇప్పుడు ఇక్కడ నా డొమైన్ మోడల్ ఓపెన్ చేస్తే ఇది డొమైన్ మోడల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ నా టూల్ బాక్స్లో డొమైన్ మోడల్కి సంబంధించిన టూల్స్ కనబడతాయి, ఎలిమెంట్స్, డొమైన్ మోడల్కి సంబంధించిన టూల్స్.
అదే నేను ఇక్కడ నా పేజ్ ఓపెన్ చేసా, ఓ పేజ్. సో నా పేజ్కి కనబడేవన్నీ కనబడతాయి, ఎలిమెంట్స్, పేజ్కి అవసరమైన ఎలిమెంట్స్ కనబడతాయి. అందుకే నేను ఇక్కడ యాడ్ మైక్రోఫ్లో చేశాను. సో ఇప్పుడు నా మైక్రోఫ్లోకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కనబడతా ఉంటాయి. సో నేను ఏది యూజ్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. మన డొమైన్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకు కావాల్సిన సింపుల్ థింగ్స్, డొమైన్ మోడల్ కావాలి, ఒక పేజెస్ కావాలి, ఎన్ని పేజెస్ అంటే అన్ని పేజెస్ కావాలి, అండ్ లాజిక్ కావాలి. ఈ మూడు బేసెస్ మీదే మన అప్లికేషన్ డెవలప్ చేసేస్తాం, సింపుల్. సో ఈ మూడిట్లో ఏముంటాయో తెలుసుకోవడం మన అప్లికేషన్, మన రిక్వైర్మెంట్ బట్టి ఈ మూడు యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేయాలి, అంతే, సింపుల్ థింగ్, ఇంకేం లేదు. సో అది ఆ అప్లికేషన్ డెవలప్ చేసే ఫామ్స్లో మనకి ఈ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి, ఇది మామూలుగా అనుకో మనం లాజిక్ రాస్తున్నాం మైక్రోఫ్లోలో, మనం ఏంటి ఒక జావా కోడ్లోనో దేంట్లోనో, జావా లేదా పైథాన్ కోట్లిన్ ఏదో ఒకటి రాసేటప్పుడు ఏంటంటే ఒక స్టార్ట్ ప్రోగ్రాము, ఒక మెథడ్స్ క్రియేట్ చేయడం, ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళి లాజిక్ రాసి దాన్ని మళ్ళీ వాడి అలా చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, లాజిక్ అంతా మైక్రోఫ్లోస్ అని ఉంటాయి, దీంట్లో రాసేయడమే. మనం దీంట్లో రాయడం అంటే లైక్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనకు కావాల్సిన లాజిక్ ఫ్లోని ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. సింపుల్గా. అలాగే మనం పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు నాకు పేజ్ టైప్ ఆఫ్ పేజ్ కావాలి. ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు అది డేటా చూపించే పేజా, డేటాని తీసుకునే పేజా, యూజర్ ఎంత ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి ఈ పేజెస్లో మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ వాడతాం. మన పేజెస్లో టెక్స్ట్ చూపించాలనుకుంటున్నావా, లేబుల్, డేటాని చూపించాలనుకుంటున్నావా, డేటాని తీసుకోవాలనుకుంటున్నావా, డేటాని చూపించి తీసుకోవాలి రెండు అనుకుంటున్నావా, లైక్ దీన్ని బట్టి మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ వాడుతూ ఉంటాం. మీకు నార్మల్ అప్లికేషన్లో చూస్తే ఇన్ని కనబడుతున్నాయి కదా, ఇది ఒక అప్లికేషన్, దీంట్లో ఇదో లింక్, ఇది కొడుతున్నాం, ఇది నొక్కుతుంటే ఏదో ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. పక్కన ఇలానే ఉంటుంది, ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎడిట్ స్టూడియో ప్రో కొడుతుంటే ఏంటి, కొత్త స్టూడియో ప్రోనే ఓపెన్ చేస్తుంది. అది ఎలాగ ఓపెన్ చేస్తుంది, ఇది దీని బ్యాక్ ఎండ్లో ఏదో ఒక లాజిక్ రాస్తారు, ఇది నొక్కిన వెంటనే నాకు స్టూడియో ప్రో ఓపెన్ చేయని సిస్టమ్. సో మన సిస్టంలో ఉన్న స్టూడియో ప్రోని ఇది ఓపెన్ చేయగలుగుతుంది. మన సిస్టంలో స్టూడియో ప్రో లేకపోతే ఆ వర్జన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. ఇదంతా ఎలాగవుతుంది, ఓ లాజిక్ రాస్తాం, అది మైక్రోఫ్లోలోనే పెట్టి. లాజిక్ రాయడం అంటే ఏదో ప్రోగ్రామింగ్ ఏదో రాసినట్టు కాదు, సేమ్ ఇదే ఈ మైక్రోఫ్లోలో జస్ట్ ఈ మైక్రోఫ్లోలో రాస్తాం. అదంతా పెద్ద ఇదైనా ఈ మైక్రోఫ్లోలో. సో ఈ మైక్రోఫ్లో డేటాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆ డేటాని డొమైన్ మోడల్లో పెడతాం ఎంటిటీస్ కింద. ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ కాబట్టి మీకు అలా ఉంటుంది. మనం ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే మోర్ క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే, అంతేగాక ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. ఇవి కూడా మాడ్యూల్సే, కాకపోతే ఈ మాడ్యూల్స్ ఆల్రెడీ కొంతమంది డెవలప్ చేసేసిన మాడ్యూల్స్. ఇప్పుడు నేను ఇది ఒక మాడ్యూల్, మార్కెట్ ప్లేస్లో మాడ్యూల్, ఇది ఆల్రెడీ ఒకళ్ళు డెవలప్ చేశారు. ఈ మాడ్యూల్ మనం డైరెక్ట్గా మనం యూజ్ మన అప్లికేషన్లో యూజ్ చేసేసుకోవచ్చు. ఈ మాడ్యూల్ డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్లో ఉంటుంది. ఈ మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసిన వెంటనే. సో ఇక్కడ మనకి ఈ మాడ్యూల్లో ఏమేమి డిఫరెంట్, మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్లో కూడా మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ కనబడుతూ ఉన్నాయి. నానో ఫ్లాష్, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్, ఇలా. సో మనం ఏ మాడ్యూల్ డౌన్లోడ్ చేసినా అది ఇక్కడికి వస్తుంది మార్కెట్ ప్లేస్ మాడ్యూల్లో. సో దాంట్లో మనం డొమైన్ మోడల్ని, ఎంటిటీస్ని, దాంట్లో ఉన్న పేజెస్ని అన్నీ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ సిస్టమ్ మేనేజ్మెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి ఆల్రెడీ, ఈ పేజెస్ వాడుకోవచ్చు మనం. లైక్ ఇలాగే ఈ మాడ్యూల్లో కూడా పేజెస్ వాడుకుంటాం డైరెక్ట్గా. ఒకసారి క్రియేట్ చేస్తుంటే మీకు గో విత్ ద ఫ్లో. అర్థమవుతుందా హౌ డెవలప్మెంట్ ఎలాగా దీన్ని యూజ్ చేసి చేస్తున్నాం అనేది, మెండిక్స్ని యూజ్ చేసి డెవలప్మెంట్ ఎలా చేస్తున్నాం అనేది. అంటే ఓవర్వ్యూ అర్థం అవుతుంది కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఏది ఏంటని. ఏంటి ఓవర్వ్యూ అర్థం అవుతుంది కానీ, అంటే మాడ్యూల్లో ఇప్పుడు ఎక్కడ ఏది చేయాలనేది కన్ఫ్యూజన్ ఉంది. అదే మీరు చెప్పారు కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే కొంచెం అర్థం. ఒక ఎగ్జాంపుల్, మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తూ ఉంటే
మీకు నెమ్మదిగా క్లారిటీ వస్తుంది. అంటే ఇది ఓకే, ఇది ఓవర్వ్యూ కాబట్టి మీకు ఏంటంటే ఇది ఇది ఓకే, ఇది ఇది అంటే అది ఎలా చేస్తాం, అది ఇది అంటే ఏది అనేది గెట్ ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే అప్పుడు ఓకే ఎలా లింక్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉంటుంది. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు, లైక్ వాట్ ఈస్ మెండిక్స్ ఏంటి అనేది. సార్ యాక్చువల్లీ నేను ఈ రోజు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సార్ క్లాస్ లో డెమో క్లాస్ లో సో అసలు మెండిక్స్ ఎందుకు యూజ్ చేస్తాము, అసలు ఫ్యూచర్ లో అసలు దాని వల్ల యూజెస్ ఏంటి, వేరే ప్లాట్ఫామ్స్ కి మెండిక్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇది భూమ్ లో ఉంది. సో అదొకటి మెండిక్స్ గురించి ఎక్స్పెక్ట్ చేశాను సార్. మళ్ళీ దాని తర్వాత మీరు అసలు ఏమేం కవర్ అవుతాయి, సో అది ఎక్స్పెక్ట్ చేశాను. ప్లస్ మీరు స్టూడియో ప్రో డైరెక్ట్ గా వచ్చేసారు సార్. మీరు స్టూడియో ప్రో, నేను యాక్చువల్లీ ఒక యూట్యూబ్ లో నేను చూశాను కాబట్టి నాకు స్టూడియో ప్రో ఇవన్నీ నాకు బ్లాంక్ షీట్స్ ఇవన్నీ నాకు అర్థమైంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే స్టూడియో ప్రో అసలు యూజర్ ఐడి లాంటిది అనమాట. లైక్ .NET కి మనము విజువల్ స్టూడియో ఎలా యూజ్ చేస్తామో, సో మీరు కూడా అలా చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే సార్ నేను వర్క్ చేసింది హెల్త్ కేర్, నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. బట్ ఐ హావ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ డిగ్రీ. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సార్ మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో గిట్ అనేది నేను విన్నాను సార్, ఎందుకంటే అది AWS క్లౌడ్ లో గిట్ రిపోజిటరీ అంటారు. సో నాకు కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది. సో మీరు చెప్తుంటే నాకు కనెక్ట్ అవుతుంది, కానీ సో నాకు మీరు చెప్తే ఇంకా కొంచెం ఒక స్టోర్ అయిపోతుంది అన్న దాంతో నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఓకే, దీనికి ఏంటంటే .NET కి లేదా దీనికి యూస్ చేసినట్టు VS కోడ్ కి ఇలా యూస్ చేసినట్టు ఇది కాదు. ఇదే మనం డెవలప్ చేసేదంతా దీంట్లో డెవలప్ చేస్తాం. సో మీరు అది చెప్తారు అనుకున్నాను సార్ నేను. యాక్చువల్లీ లైక్ వాటికి ఎగ్జాంపుల్ ఇది తీసుకొని ఇది స్టూడియో ప్రో అనేది, సో ఈ అప్లికేషన్ బేస్ చేసుకొని మనం దీంట్లోనే చేస్తాము అన్ని వర్క్ అలా. సో నాకు ఉండే మీరు కూడా అదే చెప్తారు అనుకున్నాను. మీరు డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వచ్చేసారు. అంటే అది బేసిస్ అంటే అది స్టార్టింగ్ లో .NET జావా మీద డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ అని చెప్పా కదా. ప్లాట్ఫామ్స్ చెప్పలేదు కదా సార్, ప్లాట్ఫామ్స్ చెప్పలేదు మీరు. మీరు లాంగ్వేజ్ యూజర్ ఇంటర్ఫేస్ ఈ లాంగ్వేజ్ బేస్ చేసుకుని చేస్తారని చెప్పారు. కానీ యూజర్ ఇంటర్ఫేస్ అవి దీంట్లో చేస్తాం. ఇది మన స్టూడియో ప్రో అనేది .NET బ్యాక్ ఎండ్ లో మనం ప్రతి ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఈ ఎలిమెంట్స్ అన్ని బేసిక్ గా జావా .NET బేసిస్ మీద డెవలప్ అయి చేశారు. అలాగని చెప్పి మనం డైరెక్ట్ గా వాడేది స్టూడియో ప్రోనే. కొంచెం యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన మీరు డైరెక్ట్ టాపిక్ వచ్చేలాగే ఏంటి డెమో అంటే మామూలుగా కొంచెం దీని వల్ల మా ఫ్యూచర్ ఎలా ఉంది, ఇప్పుడు దీనిలో స్పేస్ ఎలా నడుస్తున్నాయి, ఫ్యూచర్ మొత్తం ఎలా ఉంటుంది, సో అది మామూలుగా అదే ఎక్స్పెక్ట్ చేశాను సార్. సో మీరు డైరెక్ట్ ఈరోజు టాపిక్ తీసుకొచ్చేస్తారు. ఆ టాపిక్ కూడా డైరెక్ట్ పాయింట్స్ మాకు కూడా కొన్ని మెనూస్ తీసుకెళ్లిపోతుంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి మీరు టాపిక్ మీద తీసుకెళ్లిపోతున్నట్టు అనిపించింది సార్. ఓకే, లైక్ అంటే ఇది ఏంటి ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఒకటేంటే ఇది భూమిలోనైతే ప్రస్తుతానికి కొంత స్టార్ట్ అవుతుంది. భూమిలో లేదు, పూర్తిగా భూమి స్టార్ట్ అవుతుంది. అదైతే ఉంది. లైక్ ఇదేంటంటే ఇప్పుడు ఏదో విపరీతంగా ఉంది అనేది లేదు, కాకపోతే ఇట్స్ లైక్ భూమి స్టార్టింగ్ లో ఉంది ఇది. ఎస్ సార్ నాకు నా ఫ్రెండ్ ఒకలో ఏంటి ప్రాజెక్ట్ మేనేజర్ సార్, దీనికి డెలివరీ మేనేజర్. సో ఆయన రిఫర్ చేశారు కాబట్టి, సో నాకు ఆయన చెప్పారు కాబట్టి నేను నేర్చుకుంటున్నా. సో నాకు అది ఎందుకు ఏంటి అనేది కొంచెం ఉంటే ఆ ఇంట్రెస్ట్ అనేది వేరు సార్. సో నాకు నేనేమనుకున్నా అంటే బేసిక్ గా ఏముంది దీనికి దానికి డిఫరెన్స్, అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. లైక్ అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ అనేది ఇంట్రెస్ట్ చేస్తుంది కదా అని. అవును సార్ మీరు డైరెక్ట్ గా నాకు కూడా కొంచెం యాక్చువల్లీ మీరు చెప్పేదానికి ముందు నేను రివ్యూ చేశాను కాబట్టి మీరు చెప్తుంది నాకు కనెక్ట్ అయిపోతుంది సార్, దాని గురించి కాదు. కాకపోతే డైరెక్ట్ గా టాపిక్ వచ్చి నేను అది లేదనమాట. కొంచెం బేసికల్ క్లాస్ లో అది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదు సార్. మెండిక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అసలు, డైరెక్ట్ బిజినెస్ రిలేటెడ్ కదా, డైరెక్ట్ ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేకుండా అది కొంచెం ఉంటుంది కదా, ఆ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తారు.
డెవలప్డ్ అంటే అదే అలా అలా అంటే ఎక్స్పెక్ట్ చేశాను. డెమో మీకు మామూలుగా ఇచ్చేదండి లైక్ ఎలా టీచ్ చేస్తారు మీకు అది అర్థం అవుతుందా లేదా, లేదా నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది లేదా, మీరు అది అర్థం చేసుకోండి లేదా, మీకు క్లారిటీ రావడానికి కదా. యా సార్, అది ఓవర్ వ్యూ అంటే సో అందుకు నేను ఓకే సబ్జెక్ట్. ఇది బేసిక్ గా చెప్తే మీకు ఎంత ఇది అర్థం అవుతుందా ఏంటా అనేది మీకు క్లారిటీ వస్తుంది కదా. Yes, అందుకు yes. లైక్ నేను డెమో క్లాస్ బేసిక్ గా ఇలానే ఓకే. బేసిక్ గా దీని భూమి గురించి లైక్ అది చెప్పినాగా దీనికైతే చాలా మంది టర్న్ అవుతున్నారు, చాలా ఇండస్ట్రీలో చాలా మంది టర్న్ అవుతున్నారు, చాలా ముందు చాలా యూజ్ అవుతుంది అనే దీంతో టర్న్ అవుతున్నారు. అండ్ అంతేకాక ఇది స్టార్టింగ్ లో ఉంది, ఇప్పుడైతే స్టార్టింగ్ లో ఉంది, వెరీ బేసిక్ లో ఉంది. లైక్ మిమ్మల్ని తీసుకునే వాళ్ళు లైక్ చాలా తక్కువ మంది ఉన్న టీంలో చాలా మందికి చాలా తక్కువ ఎక్స్పీరియన్సే ఉంటుంది బేసిక్ గా. ఏదో ఆల్రెడీ జావా లాగో పైథాన్ లాగో .NET ఇట్లా పండిపోయిన వాళ్ళు అయితే ఉండరు. సార్ కాకపోతే స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ స్టార్టింగ్ ప్యాకేజ్ అంటే మీరు దీంట్లో పెట్టేది మ్యాక్స్ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అనుకోండి. జస్ట్ మీరు చెప్పే లైక్ డైరెక్ట్ గా అయితే మిమ్మల్ని తీసుకోండి, డైరెక్ట్ గా తీసుకునేటట్టయితే ఏం ఎక్స్పీరియన్స్ పెట్టకుండా వాళ్ళ కంపెనీలోనే ఇంటర్నల్ గానే మూవ్ చేసుకుంటాడు కదా, వాళ్ళ కంపెనీలోనే ఇంటర్నల్ గా మూవ్ చేసుకుంటారు. ఓకే, హలో చెప్పండి సార్. యా డైరెక్ట్ గా మూవ్ చేయాలి. సో మీరు ఖచ్చితంగా 2 ఇయర్స్ నాకు 2 ఇయర్స్ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉందనో ఏదో పెట్టేటప్పుడు లైక్ ఇప్పుడున్న దీనికైతే లైక్ 8 to 12 మధ్యలో ఉంది, డిపెండింగ్ అపాన్ లైక్ మీరు చేసిన సర్టిఫికేషన్ బట్టో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ బట్టి డిపెండ్ అవుతుంది. ఓ అంటే మీకు ముందో ప్యాకేజ్ ఉంది అనుకో, మీకు ముందే 8 ఎంత ఉందంటే ఒక 12 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 12-13. అంటే కొంచెం ఎందుకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తాం కాబట్టి అలా ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు కాబట్టి అంతే ఉంది. అంటే కొంచెం కెరియర్ గ్యాప్ ఉంది సార్ 6 months. కెరియర్ గ్యాప్ వచ్చింది 6 months. లైక్ 6 months అంటే కొద్దిగా ఎక్కువే, లైక్ 3 months వరకు లైక్ ఓకే అని. 6 months ఎందుకు వచ్చింది అనే రీజన్ అది మీరు ఇవ్వడం బట్టి ఉంటది యాక్చువల్లీ. అదేలేండి, అంటే లే ఆఫ్ చేశారు, తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చింది, దానివల్ల ఆగాను. ఓకే అదే లైక్ మీరు అదే చెప్పాలి, ఓకే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ, నాకు లైక్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాని తర్వాత మధ్యలో అప్లికేషన్ ఆగిపోయింది, సో సంథింగ్ అప్ చేశారు, నాకు కూడా లాంగ్ లీవ్ పెట్టా హెల్త్ ఇష్యూస్ మీద అని. అదే సార్, ఓకే. తీసుకుంటారు ఎందుకంటే రిక్వైర్మెంట్ అయితే ఉంది మెండిక్స్ కి. అదే సార్, అంటే ఇప్పుడు ఎలా ఎలా ఫేస్ చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే ఎట్ స్టార్ట్ అవ్వాలి మనం ప్యాకేజ్ డిస్కషన్స్ అప్పుడు, అందుకని అడుగుతుంది. బ్యాక్ ఎండ్ డిస్కషన్స్ లైక్ ప్రాజెక్ట్ డిస్కషన్స్. ప్యాకేజ్ డిస్కషన్ అంటే ఒకవేళ మేము ప్యాకేజ్ డిస్కషన్ ఓకే. ప్యాకేజ్ డిస్కషన్ అంటే మీకు ముందు ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి బేసిక్ గా మిమ్మల్ని ఇచ్చేస్తారు. ఫస్ట్ మీకు ఆల్రెడీ 10 ఎంత ఉంది అనుకోండి, లైక్ ఆడు మీకు లైక్ అప్పుడు ఆడు ఆఫర్ చేయడం లైక్ ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనం 14 ఎంత అన్నా ఓకే 14 అయితే ఓకే ఆడు ఓకే అనుకుంటాడు, ఓకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ మేనేజర్ ఓకే అన్నాడు కాబట్టి విల్ గో విత్. సో మనకు ముందున్న శాలరీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఒకటి. బేసిక్ గా తను ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాడంటే ఇక్కడ జరిగే ఇంటర్వ్యూస్ కూడా లైక్ మీకు ఏది వాస్ట్ గా ఏదో పెద్ద డెవలప్మెంట్ టీమ్ కి దీని లైక్ డిపెండ్స్. మిమ్మల్ని కొన్నిసార్లు అడుగుతాడు మీరు సింగిల్ గా వర్క్ చేయగలరా లేదా అని. ఓకే, సింగిల్ గా వర్క్ చేయడం అంటే కొన్ని కంపెనీస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే సింగిల్ ఒక 2 members పెట్టి అప్లికేషన్ అంతా డెవలప్ చేసి ఇచ్చేయమంటారు ఫాస్ట్ గా. సో మీకు ఇచ్చే ఇంటర్వ్యూస్ బట్టి మీరు అలాగా చేయగల లైక్ కొన్ని ఇంటర్వ్యూస్ వస్తాయి సింగిల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ సింగిల్ మెంబర్ 2 member వర్క్ లో చేయగలవు, సింగిల్ మెంబర్ గా వర్క్ చేయగలవు, నువ్వు సింగిల్ డెవలపర్ మెండిక్స్ మీద నువ్వు వాళ్ళు ఇచ్చిందంతా డెవలప్ చేసి వేరే టీమ్ కి ఇచ్చేస్తా ఉండాలి. ఓకే, అంటే మనమే అంత ప్రాసెస్ చేసుకొని ఇచ్చేయాలి. మనం అంత ప్రాసెస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ సింగిల్ మెంబర్ టీమ్స్ ఎప్పుడు ఉంటాయంటే వేరే దగ్గర ఆల్రెడీ ఒక జావా కోడ్ డెవలప్ చేసి ఉంది, ఒక పేజ్ డెవలప్ చేసి ఉంది, దాంట్లో మెండిక్స్ ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, ఒక పెద్ద అప్లికేషన్ లో మెండిక్స్ ఇంటిగ్రేట్ చేస్తారు కొద్దిగా. అలాంటప్పుడు సింగిల్ మెంబర్నే పెట్టుకుంటారు, తన మెండిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వేరే కోడ్ లోకి దాన్ని అదే వేరే దీంట్లోకి ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్ రన్ చేసుకుంటారు. సో అప్పుడు మనం ఎక్కువ డిమాండ్ చేయగలం.
సింగిల్ మెంబర్ టీం నేను ముందు ఎలా వర్క్ చేయాలి, నాకు ఇప్పుడు 20 ఇవ్వు ఇది అని అడగొచ్చు. సో అంతే వరకు ఎక్స్పెక్ట్ డిస్కషన్ అలా బేసిక్. సో బేసిక్గా వెళ్ళాలంటే 8 to 12 మధ్యన ఉంది. మిగిలింది ఏంటంటే మన జరిగిన ఇంటర్వ్యూ బట్టి ఆ డిమాండ్ బట్టి మనం ఎంతైనా చేయొచ్చు. లైక్ ఎంతైనా అంటే ఎక్కువ అని కాదు, మన దీని మీద ఓకే 18 డెవలప్ అంటే ఆల్రెడీ నీకు 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years 6 years డెవలప్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాన్ఫిడెంట్గా నాకు ఇప్పుడు 8 9 10 ఉంది, కాన్ఫిడెంట్గా నాకు 18 ఇవ్వండి లేదా అని అనొచ్చు. నాకు ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను ఆల్రెడీ చేస్తే 2 years దీని మీద ఉన్నా, నాకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో 6 years డెవలప్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. అర్థమైంది సార్. అంటే మన పొజిషన్ బట్టి మనం చూసుకోవడం. మన పొజిషన్ చూసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కువ అడిగేసినా ఆడు దాన్ని బట్టి ఆడు మనకి ఇది ఇస్తా ఉంటాడు. అదేలేండి, మన మీద మనం ఎక్కువ అడిగినా మన మీద హోప్స్ పెంచుకుంటాడు. అర్థమైందిలేండి సార్, థ్యాంక్ యూ. హలో, వాయిస్ వినిపించట్లేదు భయ్యా. హర్ష్ రహీమన్ కరెక్ట్ గానే స్పెల్ చేస్తున్నానా? రహీమన్ షేక్. బ్రేక్ అవుతుంది. యా మళ్ళీ బ్రేక్ అవుతుంది. నాకు ఒకసారి చాట్ సెషన్ లో అడగండి క్వశ్చన్. నాకు తెలిసి ఇంటర్నెట్ ట్రబుల్ అనుకుంటా మీ దగ్గర. కాస్త బ్రేక్ అవుతుంది వాయిస్. ఐ థింక్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. సార్ యాక్చువల్లీ డ్యూరేషన్ గురించి మాట్లాడుతున్నాను సార్. డ్యూరేషన్ ఏంటి? యా సి లైక్ మనకున్న టాపిక్స్ బట్టి అరౌండ్ 30 క్లాసెస్ పడతాయి. 30 క్లాసెస్ లో అయిపోతుంది. 30 క్లాసెస్ పడతాయి ఈజీగా. ఒకవేళ 30 క్లాసెస్ లో అవ్వకపోతే లైక్ అయ్యే వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ కొన్ని క్లాసులు ఏదో డౌట్ ఉంది, లైక్ ఒక క్లాసు ఒక టాపిక్ కొద్దిగా ఎక్స్టెండ్ అయినా లైక్ ఎక్స్టెండ్ చేస్తారు. సార్ క్లాస్ టైమింగ్ మరి అంటే మీకు ఎప్పుడు షెడ్యూల్ చేస్తారా? 9:30 ఇప్పుడైతే డెమో క్లాస్ 9:30కి ఇచ్చారు. ఒరిజినల్ క్లాస్ కూడా ఇంతే టైం ఉంటుందా లేకపోతే? ఒరిజినల్ క్లాస్ కూడా లైక్ 9 to 10 ఆ టైంలోనే ఉంటుంది. ఓకే సార్ ఇంట్రడ్యూస్ చేసుకోలేదు సార్ మీరు, డైరెక్ట్ టాపిక్ వచ్చేసారు. అంటే హితేష్ నేను లైక్ ముందు ఆటోమేషన్ లో ఉండేవాడిని, తర్వాత డెవలప్మెంట్. ఇప్పుడు మెండిక్స్ వాజ్ లైక్ 8 months చెప్పానా? 8 months అంతే, 8 months to 1 year. లైక్ అంటే చిన్న మేము చేసేవన్నీ బేసిక్ లైక్ స్మాల్ వర్క్ వస్తూ ఉంటుంది, వేరే చేస్తూ ఉంటాం, ఈ వర్క్ వస్తూ ఉంటుంది. సో దీనికి మనం వచ్చు కాబట్టి లైక్ ఇప్పుడు మా దీంట్లో అయితే బేసిక్గా పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేవు. లైక్ 2 big ప్రాజెక్ట్స్ అయితే ఏం రాలేదు మెండిక్స్ మీద. లైక్ దేర్ స్మాల్ ప్రాజెక్ట్స్ మెండిక్స్లోకి షిఫ్ట్ అయ్యి కొద్దిగా లైక్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఆల్రెడీ కోడ్ అంతా జావా మీద ఉంటుంది, కొద్ది కోడ్ అంతా దాంట్లోకి మీ ఒక ఏదో డెవలప్ చేయమంటారు. లైక్ ఒక మాడ్యూలే లైక్ సమ్ రిక్వైర్మెంట్, ఒక స్టోరీ వస్తుంది, మహా అయితే 1-2 స్టోరీస్ వస్తాయి. ఈ 2 స్టోరీస్ మీద వర్క్ చేసి ఆ 2 స్టోరీస్ డెలివరీ చేస్తే ఈ జావాని ఈ మెండిక్స్ని ఆ జావాలోకి ఇంటిగ్రేట్ చేసి రన్ చేస్తూ ఉంటారు. నెమ్మదిగా మూవ్ చేస్తున్నారు బేసిక్ ఈ ప్రాజెక్ట్ వరకు. అండ్ లైక్ మొత్తం ఐటీలోనైతే లైక్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో పనిచేశాను. హలో ఇద్దరే ఉన్నారా? ఉన్నాము. ఓకే, అంటే శేఖర్ అతను ఉన్నారు.
నేను ఎందుకు వెళ్ళానంటే బేసిక్గా మీకు చెప్తా ఉంటే మీకు బేసిక్గా అర్థమవుతుంది కదా ఇవన్నీ లైక్ ఎంత ఉంది దీనికి ఇది ఎలా ఉంది అనేది అది బయట ఆల్రెడీ తెలుస్తున్నాను కదా సో నేను ఎలా టీచ్ చేస్తున్నాను మీకు ఎంత అర్థమవుతుంది అనేది మీకు క్లారిటీ ఉంటే మీకు ఈజీ ఉంటుంది కదా అది మోర్ అర్థమైంది సార్, అదే మీరు చెప్పేది అర్థమైంది. రేపు కూడా ఒక డెమో క్లాస్ ఉంటుంది కదా సార్? రేపు ఒకసారి మీకు పోస్ట్ చేస్తారు వెంకట్ గారు. ఓకే సార్. అంటే ఫీజ్ స్ట్రక్చర్ అంతా వెంకట్ గారిని అడగడమే కదా సార్? వెంకట్ గారు మీకు ఇది సిలబస్ కూడా ఇచ్చారు కదా అది కంటెంట్స్ ఏముంటాయి? సిలబస్ ఇస్తా అన్నారు ఇందాక మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. కోర్స్ కంటెంట్ కావాలంటే నాకు మెసేజ్ చేయమన్నారు వెంకట్ గారు. ఇవ్వలేదు సార్ మీరు కూడా చెప్పండి. ఇస్తారు మీకు. ఇవ్వండి. ఇస్తారు. ఆయన కోర్స్ కంటెంట్ కావాలంటే ఆయన మెసేజ్ చేయమన్నారు. స్టార్టింగ్ చెప్పారు మీటింగ్ స్టార్టింగ్ లో. వెంకట్ గారు ఇస్తారు కోర్స్ కంటెంట్ కూడా. దీంట్లో ఈ అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఒకటైతే క్లారిటీ ఏంటంటే ఈ అప్లికేషన్లో హ్యాండ్స్ ఆన్ మోర్ ఇంపార్టెంట్. మోర్ హ్యాండ్స్ ఆన్ మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి. మీరు ఎంత హ్యాండ్స్ ఆన్ చేస్తే లైక్ మోర్ మీకు అంత ఈజీ అవుతుంది. సింపుల్ ఇది బేసిక్గా ఇట్స్ లైక్ సింపుల్ థింగ్ ఏంటంటే ఒక వీడియో గేమ్ లానే ఇది ఈ లో కోడ్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ మీరు ఎంత హ్యాండ్స్ ఆన్ చేస్తే మోర్ ఈజీ అవుతుంది మీకు. సో ప్రతి క్లాస్కి తర్వాత మీరు చేసింది మళ్ళీ చేయడం ఏం డౌట్స్ ఉన్నా అప్పుడే క్లియర్ చేసుకుని మీకు క్లియర్ ఉంటుంది. ఓకే మోర్ హ్యాండ్స్ ఆన్ చేయడానికే చూడండి. ఓకే సార్. అది ఇంపార్టెంట్ దీంట్లో. ఎంత హ్యాండ్స్ ఆన్ చేస్తే మీకు అంత ఈజీ అయిపోతుంది. అదైతే పక్క. హ్యాండ్స్ ఆన్ చేయకపోతే మీకు అంత ఈజీ ఉండదు. యాక్చువల్లీ హ్యాండ్స్ ఆన్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. హ్యాండ్స్ ఆన్ చేయకపోతే అది లైక్ వేస్ట్ అవుతుంది మీ ఎఫర్ట్. హ్యాండ్స్ ఆన్ చేయండి ఖచ్చితంగా. అండ్ ప్రతి టాపిక్ నేను అప్లికేషన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ జస్ట్ టాపిక్ ఒక అప్లికేషన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 80% టాపిక్స్ అప్లికేషన్ ద్వారానే ఎక్స్పెక్ట్ చేస్తాను. కొన్ని టాపిక్స్ క్లౌడ్లో డిప్లాయ్ చేయడం, కొన్ని పెద్ద అప్లికేషన్ కావాలి అలాంటి టాపిక్స్ చెప్పేస్తూ ఉంటాను. కానీ నార్మల్ బేసిక్ మ్యాథ్స్ టాపిక్స్ అన్ని అప్లికేషన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, బాయ్. ఓకే థ్యాంక్